బాబు పెళ్లి బట్టలున్నాయా? ఉన్నాయి మేడం. ఏ పెళ్లి బట్టలున్నాయి? మొదటి పెళ్లి బట్టలున్నాయా? రెండో పెళ్లి బట్టలున్నాయా? రెండో పెళ్లి బట్టలున్నాయా? బట్టలున్నాయా? అదంతే నాయనా. నీకు బొత్తిగా లోక జ్ఞానం లేనట్టుంది. బయట కొంతమంది జనాలు బాగా దిగజారిపోయారు. అంతెందుకు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొగుణ్ణి వదిలేసి ఇంకొకరిని చూసుకునేవాళ్ళు. ఇంకొకరితో పెళ్లిదాకా వెళ్ళి మరొకరితో తాళి కట్టించుకున్న వాళ్ళు బాగా తయారయ్యారు ఈ మధ్య. కట్నం తప్పితే చాలనుకునే కన్నోళ్ళుంటే ఎన్నాట్లయినా ఆడచ్చు. ఏమండి, ఏమన్నా అంటే నా మీద ఒట్టి. అయినా ఒకరి గోల నాకెందుకులే నాయనా. ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తారే, అవన్నీ ఆ చీరలేనా? అవి మాత్రం చూపించుకో. ఏమిటోనే భారతి, చీరలు వస్తువులే కాదు, మనుషులు కూడా అట్లాగే తయారయ్యారు. ఒకరిని చేసుకుంటే ఇంకొకరు ఫ్రీ, ఇంకొకరు ఫ్రీ, ఇంకొకరు ఫ్రీ. అయ్యో అమ్మా, అమ్మా భారతి, అయ్యో అమ్మా. ఇన్నాళ్ళు నా ఆడపిల్లలని ఇంట్లో ఉన్నారని ఎన్నన్నా ఓపిక పట్టాను. ఇక నిన్ను క్షమించేది లేదు. నేను కూడా క్షమించేది లేదు నిన్ను. ఏం కూసవే? నాన్న, మరి నందుకి రాజాకి బట్టలు కొనాలి. పెళ్లి బట్టలు తీసుకోవడానికి వచ్చాను నాన్న, గొడవ పడ్డానికి కాదు. మావయ్య గారు, శవాల మీద కప్పే తెల్లగొడ్లు కొనడానికి నాకు ఇంకా చాలా టైం ఉంది. మనం ఇక్కడ కాదు, వేరే చోట తీసుకుందానండి. రావయ్యా. రండి మావయ్య. పద. వెళ్ళండి వెళ్ళండి, మీకు ప్లాట్ఫారం మీద బట్టలే కరెక్ట్. అమ్మమ్మా, నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను. నీకేమేం కావాలో కొనుక్కునరా, సరేనా? మంచి పట్టు చీరలు చూపించవయ్యా. 1,00,000 రూపాయలు ఉండాలి. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అక్కడ చూడు. ఏముంది, ఆ ముసలి బిల్ పే చేస్తుంది. అది కొన్నది ముష్టి 3,000 శారీస్. ఇప్పుడు దాని కవర్ మార్చేసి 25,000 శారీ పెట్టి ఆ సెక్యూరిటీ దాని దగ్గర ఇరికిస్తాను చూడు. కావ్య వద్దే. అబ్బా నువ్వు ఊరుకోక్క. కావ్య షు. మ్యాజిక్. ఏయ్ కావ్య, అమ్మాయి చీర బాగుంది. ఎంత? నాకు తెలీదండి. కావ్య సరే వస్తానే. అలాగే.
ఆగండి. ఏమ్మా వచ్చేటప్పుడు చెకింగే వెళ్ళేటప్పుడు చెకింగేనా? అది మా రూల్ అమ్మా. ఆ, బిల్ ఇవ్వండి. తీసుకో. కవర్ ఇవ్వండి. చూసుకో. మీరు కొన్నది 3000 శారీ, 30,000 శారీ తీసుకెళ్తున్నారేంటమ్మా? 3,000కి 30,000 సారీనా? భలే ఛాన్సే. ఇదిగో అమ్మాయి, పక్కకొస్తావా? నీకో 2,000 ఇస్తాను. ఇది నాకిచ్చే, తీసుకెళ్తాను. ఇందాకేమన్నావు? మా ఓనర్ సెక్యూరిటీగా సరైన మనిషిని పెట్టాడంటావా? ఇప్పుడు చెప్తాను. కళా, లక్ష్మి రండే. ఆ, వీళ్ళెందుకు వచ్చారు? నన్ను నీకు దూరం చేయించిందే మీ అమ్మ. మొత్తం ఆమె చేసింది. నాకు పెళ్లి కాలేదు, నాకు మొగుడు లేడు, బిడ్డ అసలే లేదు, బిడ్డ అసలే లేదు, బిడ్డ అసలే లేదు. వాళ్ళంతా మీ అమ్మ మనుషులు. చచ్చా, వాడు ప్రియ మొగుడేంట్రా? అయినా వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? అబ్బే, వీడు వాడు వేరా? ఎవరయ్యా లో క్లాసు? ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని ఆవిడ అమ్మమ్మని గమనించు. ఎవరు లో క్లాసో నీకు తెలుస్తుంది. ఆ గుడ్డి నమ్మకమే దేవత లాంటి భార్యను కూడా వదులుకునేలా చేసింది. ఎవరు?
చెప్పాలి? నీకు తెలిసినవి నాకు తెలియాల్సినవి మొత్తం చెప్పు. నాకేం తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఇప్పుడు ఎందుకు పారిపోయావు? మా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు తప్పించుకుపోయావు? ఆ రోజు ప్రియా మగుండు అంటూ ఎందుకు వచ్చావు? మా నిశ్చితార్థం ఆపడానికి నన్ను ఎందుకు పొడిచావు? చెప్పరా, చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే నిన్ను నరికి పారేస్తాను. మీ అమ్మతో నేను మాట్లాడటం నువ్వు చూసావా? చూశాను, నా కళ్ళారా చూశాను. అప్పుడు నీ ఇంట్లోనే జవాబు పెట్టుకుని నన్నెందుకు అడగడానికి వచ్చావు? అంటే ఇదే మాట ఇదే ఆవేశంతో మీ అమ్మని ఎందుకు అడగలేదు? నన్ను తరిమి తరిమి పట్టుకునే బదులు మీ ఇంట్లోనే ఉన్న మీ అమ్మని అడగచ్చుగా. అంటే ఆవిడ అబద్ధం చెప్పిందని నీకు అనిపించబట్టేగా ఇక్కడ దాకా వచ్చావు. ఆ అబద్ధం వెనుక ప్రియ చెప్పిన నిజాలు దాగున్నాయని నీకు కాస్త కూడా అనుమానం రాలేదా? మాట్లాడవేంటి? ప్రపంచంలో అందరూ తప్పు చేసేవాళ్లే. మీ అమ్మ మాత్రమే నిక్కవైన నిజానికి నిదర్శనం అనుకుంటున్నావా? కాదు, కానే కాదు. మొత్తం కథంతా ఆవిడే నడిపింది. మనందరి బ్రతుకులతో ఆటలాడుకుంది. ఏంట్రా వాగుతున్నావు? నా తల్లి అంత దారుణంగా ప్రవర్తిస్తుందా? తల్లి, ఏం లేదురా, నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. ఈ పాప నీ కూతురేనా? అవును. మరి ప్రియా? నాకేమీ కాదు. నా భార్య పాపను కన్నాక పురుట్లోనే చనిపోయింది. మరి మా అమ్మ నీకెలా తెలుసు? 3 ఏళ్ల క్రితం నాకు జబ్బు చేసి పని చేయలేకపోయేసరికి ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఒకవేళ నేను చనిపోతే పాప అనాథవుతుందనే భయంతో తాతల కోసం పేపర్లు ప్రకటనిచ్చాను. అది చూసి మీ అమ్మ నా దగ్గరకు వచ్చింది. కానీ నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చింది. కానీ ఈ బేరం పెట్టింది. ఆ పని చేస్తే పాప పేరున ₹1,00,000 బ్యాంక్లో డిపాజిట్ చేస్తానంది. నేను తలవంచక తప్పలేదు. ఆ తర్వాత ఆవిడ ప్రియని కలిసింది. నీ ప్రాణాలు నిలబెట్టడం కోసం ప్రియ తన ప్రేమను చంపుకుని నీ మనసు విరిగిపోయేలా చేసిందే తప్ప ఆ అమాయకురాలు ఎలాంటి తప్పు చేయలేదు. అంతా మీ అమ్మే చేసింది. నిన్నొక పిచ్చివాణ్ణి చేసింది. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం కాలమే కాటు వేసిందా వేదనై వెల్లువయ్యిందా కలతలే వెలుతురే మాసిపోయిందా
చిన్నదాని అభిమానం మానవత్వమన్నావు మంచి పెంచుకున్నావు మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళు వెన్నుపోటు పొడిచారు న్యాయమంటే లోకాన ఎందుకంత నా దగ్గర కూడా ఎందుకురా దాచాలనుకుంటున్నావు? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? అమ్మా ప్రియ నీకు నచ్చిందా? నేను సంబంధం చూసినా ఇంత అందమైన అమ్మాయిని చూసిండేదాన్ని కాదురా. అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. పార్దు, నీకు సంతోషమేగా? నీలాంటి మంచి అమ్మ ఎవరికి ఉండదమ్మా. ఐ లవ్ యూ అమ్మా, లవ్ యూ సో మచ్. చివరికి మిగిలేది వగపేనా నేస్తం జీవితం